నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. కౌలు రైతులకు సాగు హక్కుల కల్పనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే గుర్తించాలని, ఇందులో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ హెచ్చరించారు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లింగాలవలస గ్రామంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్తో కలిసి పర్యటించారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో జల వనరుల శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ 10 రోజుల్లో పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేస్తామని, గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తిస్తున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న వేలాది కుటుంబాలకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులు కేవలం కౌలుదారులు మాత్రమేనని, భూమికి హక్కుదారులు కాదని ఈ విషయాన్ని గ్రహించాలని అన్నారు. అనంతరం లింగాలవలస గ్రామంలో ఉన్న కౌలు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సభ్యత్వ నమోదుపై విజయనగరం జిల్లా పార్టీ ఆఫీసులో జరిగిన బీజేపీ రాష్ట్ర జిల్లా పదాధికారుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ సంబర శంకర శర్మ, నేషనల్ కౌన్సిల్ మెంబర్ శివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటగిరి నారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఉప్పలపాటి రాజేష్ వర్మ, ఇజ్జాడ శ్రీను, వివిధ రాష్ట్ర జిల్లా మోర్చాల పదాధికారులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కలకత్తా పీజీ మెడికల్ విద్యార్థి అత్యాచారం హత్య కేసులో ఇంతవరకు ఎటువంటి పురోగతి లేకపోవటం దారుణమని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుభాషిణి అన్నారు. దేశవ్యాప్తంగా బంద్లు, ధర్నాలు, నిరసన ర్యాలీలు చేస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో మెడికల్ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని ఆమె స్పష్టం చేశారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో మెడికోల బంద్ వల్ల రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 25 మంది డాక్టర్స్ను నియమించామని అన్నారు. ఎమర్జెన్సీ మరియు ఓపీ విభాగానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని అన్నారు. సాధారణ రోజుల్లో ఎట్లాంటి సేవలు అందిస్తున్నామో అదే విధంగా మెడికోల బంద్ సమయంలో సేవలు అందిస్తున్నామని అన్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా సేవలకు ముందుకు వస్తున్నారని డాక్టర్ సుహాసిని స్పష్టం చేశారు. కాశీ అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదంతో మనందరికీ తినటానికి ఆహారం దొరుకుతుందని, దయచేసి తినే ఆహారాన్ని వృధా చేయకండని, వేడుకలకు తగ్గట్టు ఆహారాన్ని తయారు చేయాలని శ్రీకాకుళంలో పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో ఒక వేడుకలలో ఆహారం మిగులుతుందని, చరవాణి ద్వారా సందేశాలు, కాల్స్ వస్తున్నాయని, దయచేసి వేడుకలకు అధిక ధనం, సమయం, ఆహారం వృధా చేస్తూ మిగిలిన ఆహారాన్ని పంచిపెట్టలేక, పారేయలేక మనోవేదనకు గురి కావటం సరికాదన్నారు. ఒకవేళ మిగిలిన ఆహారం కోసం మమ్మల్ని సంప్రదిస్తే 10 మందికి పంచి పెడతామన్నారు. ఈరోజు పొందూరుకు చెందిన ఒక కుటుంబ గృహప్రవేశం సందర్భంగా శ్రీకాకుళంలో సుమారు 300 మంది నిరుపేదలకు రాత్రి ఆహారం కోసం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా అందించామని, అలాగే భైరిపురం గ్రామానికి చెందిన ఒక కుటుంబ వేడుకలలో మిగిలిన ఆహారాన్ని సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 100 మందికి అందించామన్నారు. నగరంలో పాత బస్టాండ్ ప్రాంతంలో ఆటో షెడ్, మార్కెట్ ఆటో షెడ్, దమ్మల వీధి శివారు ప్రాంతంలో లెపర్సీ కాలనీలో కుష్ఠవ్యాధిగ్రస్తుల కుటుంబాలకు అందించామన్నారు. పేదలకు ఆహారాన్ని అందించాలన్నా, మిగిలిన ఆహారం పంచిపెట్టాలన్నా చరవాణి ద్వారా సంప్రదించాలన్నారు. అన్న వితరణ కార్యక్రమంలో ఉర్లాం శివతేజ, నంది ఉమాశంకర్, పొడుగు చరణ్, ఐవీఆర్ హర్ష, అల్లాడ నవీన్, తౌడు తదితరులు పాల్గొన్నారు. నిస్వార్థ సేవకులను గుర్తించటం మనందరి బాధ్యత అని పొన్నాడ రవికుమార్ గురువారం తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో వేడుకలు ఘనంగా జరిగాయి. మనోవికాస కేంద్రంలో వికలాంగ పిల్లలకు నిస్వార్థ సేవలందిస్తున్న సేవకులకు వస్త్రాలు అందించి చిరు సత్కార అనంతరం వారి సేవలను అధ్యక్షులు పొన్నాడ రవికుమార్, సెక్రటరీ శ్రీనివాస్, వైస్ చైర్మన్ నటుకుల మోహన్, సభ్యులు బి లక్ష్మణరావు, కన్వీనర్ పార్వతీశం, రిటైర్డ్ డిఎస్పీలతో పాటు పలువురు వక్తలు కొనియాడారు.
అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నేటికి 20 వసంతాలు పూర్తి చేసుకుందని, ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని బెహ్రా మనోవికాస కేంద్రంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. బెహ్రాలో పిల్లలు సుమారు 80 వరకు ఉన్నారని, వారికి కనీసం తినటానికి కానీ వారి పని వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉన్నారని, అటువంటి వారికి నిస్వార్థంగా సేవలు చేస్తూ సమాజంలో ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్న వారికి ఈరోజు మానవతా తరపున సత్కరించటం వర్ణనాతీతమన్నారు. అలాగే ముఖ్య సేవకులు శ్యామల చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ వారి కుటుంబ సభ్యులను మనమంతా స్ఫూర్తి తీసుకుని సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగమవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా ట్రెజరర్ సింగూరు శ్రీనివాసరావు, సభ్యులు ఉర్లాం శివతేజ, బెహ్రా మనోవికాస కేంద్రం సభ్యులు, పలువురు వక్తలు తదితరులు పాల్గొన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని పౌర సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటనలను నిరసిస్తూ ఆశాదీపిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల ప్రతినిధులు నగరంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆశాదీపిక ఫౌండేషన్ అధ్యక్షురాలు నల్లి ఆశాదీపిక మాట్లాడుతూ మహిళలపై హత్యలు, మానభంగాలు జరగకుండా కఠినమైన చట్టాలు రావాలన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ మహిళల రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించినంత వరకు పాలకులు చర్య తీసుకోకపోవటం దారుణమన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ జోగినాయుడు మాట్లాడుతూ మహిళా లోకంపై జరిగే దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ నల్లి రవికుమార్ మాట్లాడుతూ వైద్య కళాశాలలో వైద్య సేవలు అందించే విద్యార్థినిపై జరిగిన ఘటన మహిళా లోకానికే అవమానమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాలకులు చూడాలన్నారు. మహిళల రక్షణ కోసం మరిన్ని మంచి చట్టాలు రావాలని లయన్స్ క్లబ్ ప్రతినిధి నటుకుల మోహన్ అన్నారు. బీసీ సంఘాల నేత రౌతు శంకర్రావు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు డోల శంకర్రావు, రాధాకుమారి, కుంగ్ఫు కరాటే అసోసియేషన్ ప్రతినిధులు హేమంత్, ఎన్ చంద్రరావు, గాయత్రి, చందు తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలోని ఓ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తూ వైద్య సేవలు అందిస్తున్న ఒక జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి అఘాయిత్యం, హత్య ఈరోజు భారతదేశానికే ఒక తలవంపుగా చెప్పుకోవాలి. మహిళా లోకానికి కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా అక్కడ జరిగినటువంటి సంఘటన నిరంతరం ప్రజలకు వైద్య సేవలు అందించేటటువంటి వారిపైన కూడా వారి ఆసుపత్రిలోనే ఈ సంఘటన జరిగిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక మహిళ ఉన్నప్పటికీ కూడా మహిళలకు న్యాయం జరగలేదు. కనీసం పోలీస్ యంత్రాంగం ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. చివరికి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. ఇలాంటప్పుడు ఈ చట్టాలన్నీ దేనికోసం? ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు కొత్త కొత్త చట్టాలు రావడం, కఠినంగా పనిష్మెంట్ ఇస్తామని చెప్పడం మాత్రమే కాకుండా ఉన్న చట్టాలను విధిగా పటిష్టంగా అమలు చేయడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా మహిళలకు సంబంధించినటువంటి దాడులు జరిగినా, వారి మీద అఘాయిత్యాలు జరిగినా, హత్యలు జరిగినా, మానభంగాలు జరిగినా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మరిన్ని పెద్ద శిక్షలు విధించే రోజు ఏ రోజైతే వస్తుందో అప్పుడే న్యాయం జరుగుతుంది. చాలా దారుణమైన సంఘటన కలకత్తాలో జరిగింది. ప్రతి స్త్రీ నిజమైన స్వాతంత్రం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు పోరాడడం జరిగింది. ఎక్కడా కూడా స్త్రీకి రక్షణ లేదు, 4 గోడల మధ్యన కూడా స్త్రీకి రక్షణ లేదని ఈ సందర్భం మనకు ఒకసారి గుర్తు చేస్తుంది. ఒక స్త్రీకి సెక్యూరిటీగా ఎన్ని చట్టాలు వచ్చినా ఇలాంటివి ఎన్నో అఘాయిత్యాలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చట్టాలు తీసుకొచ్చి స్త్రీని భద్రంగా ఉంచాలని ఈ సందర్భంగా
నేనైతే గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. చాలా బాధాకరమైన సంఘటన. ఎంతంటే ఒక ఆడపిల్ల అంతగా శిక్షించబడి అంతగా బాధ అనిపించి చనిపోవడం జరిగింది. ఈ సిచ్యువేషన్ని తీవ్రంగా ఖండిస్తూ జస్టిస్ జరగాలని కోరుకుంటూ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కలకత్తా ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా ఈరోజు నినాదాలు చేపడుతూ ఈరోజు 7 రోడ్ల జంక్షన్ శ్రీకాకుళం వద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రవళిక మేడం, అదేవిధంగా పెద్దలందరూ, మీడియా మిత్రులు, పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన దేశం సంస్కృతి అంటే ప్రపంచమంతా మన వైపు చూసే పరిస్థితి ఇంతవరకు ఉండేది. నా దేశం భగవద్గీత, నా దేశం కరుణాంతరంగా సంస్కారకంగా అని చెప్పేసి భారతదేశాన్ని పిలిచారు. ఆ సంస్కారం ఈరోజు ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లే. ఈరోజు ఒకనాడు మహాత్మా గాంధీ ఆడది ఒంటరిగా అర్ధరాత్రి నడిచెళ్ళేటప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లోనే ఉంది, ఎక్కడే నడిచెళ్ళలే. తన వృత్తిని తను చేస్తుంది, తన ఉద్యోగాన్ని తను చేస్తుంది. అలాంటప్పుడు జరిగిన అఘాయిత్యం తీవ్రంగా ఖండించదగ్గది. ఒక దిశ, ఒక నిర్భయ ఇలాంటి యాక్ట్స్ ఏమీ చేయలేనప్పుడు ఇంకా బలమైన యాక్ట్ రావాలి. ఎందుకంటే ప్రతి స్త్రీ కూడాను ఈరోజు ఇంకొక స్త్రీకి జన్మ ఇవ్వాలంటే, ఆడతనం ఉండాలంటే ఆడవారిని గౌరవించే సంస్కృతి మన భారతదేశం. కానీ ఎక్కడుంది? ఒక ఇండోనేషియా దేశంలో తీసుకుంటే వాళ్ళ పార్లమెంట్లో మన శ్రీరాముడు బొమ్మ ఉంటుంది. ఆ లోపల భాగంలో ఆ శ్రీరాముడు, సీతమ్మ తల్లి బొమ్మ ఉంటాయి. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు సంస్కృతికి మన భారతదేశం వైపు చూస్తుంటే, పాశ్చాత్య సంస్కృతి వైపు మన భారతదేశం చూస్తున్న పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఆ కలకత్తా ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే, ఆ ఒక పెల్విక్ గడ్డీలు అని ఉంటుంది. ప్రతి స్త్రీకి కూడా ఈ ప్రాంతాల్లో పెల్విక్ గడ్డీలు ఉంటుంది. ఆ గడ్డీలు బ్రేక్ అవ్వాలి అంటే ఒక లారీ గుద్దాలి. సో లారీ యాక్సిడెంట్ అయితే తప్ప పెల్విక్ గడ్డీలు బ్రేక్ అవ్వదు. అలాంటి పెల్విక్ గడ్డీలు బ్రేక్ అయిపోయింది. ఆ అమ్మాయికి అంత అఘాయిత్యం చేశారు అంటే ఎంత అది హేయనీయమైన సంఘటన మనం తెలుసుకోవాలి. అదే రోజు ఆ అమ్మాయి డైరీలో ఏం రాసిందంటే, నేను గోల్డ్ మెడల్ తీసుకొస్తానమ్మా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ డైరీలో మెన్షన్ చేసింది. బట్ ఎక్కడ గోల్డ్ మెడలు? 5 ఏళ్ళు కష్టపడి చదివింది, 2 ఏళ్ళు పీజీ చేసింది, ఇంటర్న్షిప్కి వచ్చేసింది. రేపో మాపో ఈ దేశంలో చాలా కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉన్న ఆమెకే ప్రాణం నిలబడకపోతే ఈ సంస్కృతి ఎటువైపు మారుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయుడు కూడా ఈ అంశం మీద స్పందించి ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్లు చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.